Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏంటంటే టాపర్స్ ఫోల్డ్ అనే వెబ్సైట్ చూద్దాం. సో ఆ వెబ్సైట్లో ఏంటంటే మన సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి మొత్తం కంప్లీట్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఎండ్ టు ఎండ్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ దీంట్లో ఏంటంటే పర్టికులర్ సాఫ్ట్వేర్ కోర్స్ మాత్రమే ఉన్నాయి. సో అవి ఏంటంటే సి కానీ, C++, జావా, పైథాన్ కానీ, డిఎస్ఏ కానీ, DAA కానీ, లేదంటే DBMS కానీ, SQL కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేదంటే HTML కానీ, లేదంటే కానీ CSS కానీ, లేదా జావా స్క్రిప్ట్ కానీ, డేటా సైన్సెస్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ, అలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్నీ మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు అన్నమాట. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు. సో టాపర్స్ వరల్డ్ అని చెప్పి ఇదైతే ఫ్రీ ప్లాట్ఫామ్. అండ్ టోటలీ ఫ్రీ అయితే కాదు, కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి, అంటే కొన్ని అయితే పెయిడ్ ఉన్నాయి అనమాట. సో మీకు అవి కూడా చూపిస్తాను. అసలు ఈ ఆ వెబ్సైట్ ఎలా ఉంది, ఏంటి ఇంటర్ఫేస్ చూపిస్తాను, అండ్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూసేద్దాం. సో చూసేసే ముందు మీరు కనుక ఇంకేదైనా కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలంటే మనం ఒక బ్లాగ్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో దట్ మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో బ్లాగ్ అనేది ఇస్తాను. సో ఫ్రీ సోర్సెస్ బ్లాగ్ అని కింద పెడతాను. సో దట్ మీరు దాంట్లోకి వెళ్తే కనుక మనకి ఫ్రీ కోర్సెస్ అవైలబుల్గా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి దాంట్లో ఏ వెబ్సైట్స్లో ఉన్నాయని చెప్పి మనకి కింద లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఇండెక్స్ ఉంటుంది. సో దట్ మీరు ఏ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అదే కోర్స్ ఇంకా ఏ వెబ్సైట్లో ఫ్రీగా నేర్పిస్తున్నారు అనేది కనుక మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా, ఇక్కడ టాపర్స్ వరల్డ్ అని ఉంది కదా, టాపర్ వరల్డ్ అని. సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇది అన్నమాట వెబ్సైట్ వచ్చేసరికి. నేను వెబ్సైట్ వచ్చేసరికి క్లిక్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఇలా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, హోమ్ అని, ప్రైమ్ వచ్చేసరికి ఏంటంటే ఈ బుక్స్ అని ఇచ్చాడు. అవి వచ్చేసరికి మనకి బుక్ కాస్ట్ బట్టి, అంటే మనకి ఉన్న బుక్ బట్టి కాస్ట్ అనేది డిఫర్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా కంపెనీ గురించి దీని గురించి తెలుసుకోవాలంటే అబౌట్ అస్ అన్నమాట, కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇన్ కేస్ ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే, లేదంటే ఇంకేమైనా సోర్సెస్ కావాలనుకుంటే. ఓకేనా, అంటే లాగిన్ మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా నేర్చుకోవచ్చు అంటే మీరు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు, లాగిన్ అవ్వకుండా కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా, మీరు కావాలంటే వాళ్ళని వాట్సాప్లో, లేదంటే లింక్డ్ఇన్లో కానీ, లేదంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, అండ్ మన ఛానల్ లింక్స్ కూడా ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే కనుక మన టెలిగ్రామ్ కానీ, లేదంటే వాట్సాప్ ఛానల్ మనకు కూడా ఉన్నాయి. సో లింక్డ్ఇన్ కూడా తొందరలోనే అరేంజ్ చేస్తాను. సో మీరు కాంటాక్ట్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇంకా వచ్చేసరికి మనకి వెబ్సైట్ వచ్చేసరికి సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట, ఇలా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ని కోర్సెస్ అని లిస్ట్ అవైలబుల్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కోర్సెస్ అనమాట. సో దీంట్లో అవైలబుల్గా ఉన్న కోర్సెస్ ఈ మాత్రం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అంటే మీకు ఇన్ కేస్ అంటే ఆ కోర్సెస్ ఒక్కటే కాకుండా దీంట్లో ఏంటంటే కొన్ని బీటెక్ నోట్స్లు కానీ, లేదంటే కనుక కొన్ని సిలబసెస్ కానీ, నోట్స్ కానీ ప్రొవైడ్ చేశారన్నమాట. సో దట్ మీరు ఇక్కడ ఈ కావాలనుకుంటే కనుక, ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే బీటెక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా సో డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ సిలబస్ కూడా పెట్టారు. ఈ బుక్స్ కూడా పెట్టారు చూడండి. అంటే హ్యాండ్ రిటర్న్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, అంటే ప్రోగ్రామింగ్ కూడా ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్ ఇంకా చాలా మనం పైన మాట్లాడుకున్నాం కదా. సో ఈ కోర్సెస్ గురించి సో అయ్యా అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి ట్యూటోరియల్స్ ఇచ్చారు. సో మీరు ఇప్పుడు ట్యూటోరియల్స్ కావాలంటే కనుక మీరు ఏదన్నా ఇలాగే మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏదన్నా ఒక ర్యాండమ్ బట్ ఓపెన్ చేద్దాము. సో నేను ఇప్పుడు HTML చెప్తున్నాను, ఎక్స్ప్లోర్ అని చెప్పి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి చాలా సింపుల్ ఇంటర్ఫేస్ అన్నమాట. మనకి ఏ గ్రాఫిక్స్ ఏం లేవు, కానీ జస్ట్ స్టడీ ఓరియంటెడ్గా జస్ట్ బాగా పెట్టారన్నమాట. అండ్ ఇంకా ఒకసారి కిందకు వచ్చేద్దాం. సో ఇంకా కిందకు వస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, సేమ్ ఇలా అన్నీ ఇలాగే ఉంటుంది. టాపిక్స్ కవర్డ్ అని చెప్పి మనకి ఇండివిజువల్గా ఒక, అంటే మనం ఇప్పుడు పై మ్యాప్ చెప్తాం కదా, సో ఆ మ్యాప్ లాగా సో ఇలా పెట్టారన్నమాట. సో ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటూ వచ్చారు. సో చాలా ఈజీగా, అంటే 1 by 1 ఈజీగా వెళ్ళొచ్చు, అన్నీ కలిసిపోయి లేకుండా. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో నాకు ఇంట్రడక్షన్ తెలుసు కాబట్టి సో డైరెక్ట్గా నీకు కమాండ్స్ అనేది HTML కమాండ్స్లోకి వెళ్ళి క్లిక్ చేశాను. నేను ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇది డిఫరెంట్ వేరే మనకి న్యూ ట్యాబ్లు అనేది ఓపెన్ అవుతుంది. అంటే ప్రతిసారి మీరు క్లిక్ చేసిన ప్రతిసారి మనకి వేరే ట్యాబ్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా కిందకు వచ్చేద్దాం ఒకసారి. సో మన కిందకు వస్తుంది చూడండి,
ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి HTML కామెంట్స్ ఇందాక క్లిక్ చేసాం కదా, దాని రిలేటెడ్ అనమాట. ఇక్కడ చూడండి. సో అసలు HTML ఏంటిది అని చెప్పి ఇక్కడైతే మనకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఒక్కటే కాదు చూడండి, ఇక్కడ అంటే ఇనీషియల్గా ఏదైతే మనకి డిఫైన్ చేసుకున్నామో అవి మతికి ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి, అంటే జనరల్గా వచ్చే క్వశ్చన్స్ అన్నమాట వీటిలో. ఓకేనా, ఇది సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు నేను దీని నుంచి వెనక్కి వెళ్తున్నాను. ఇందాక మనం ఏదైతే ఈ ట్యాబ్ క్లోజ్ చేస్తున్నాను. సో ఇందాక మనం ఏదైతే కోర్స్ HTML దగ్గరికి వెళ్ళామో సేమ్ అలాగే మిగతా ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూడండి ఇక్కడ చూసారుగా. సో యాడ్స్ అనేవి కామన్, కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అది మీరు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనం అక్కడ ఈ ప్యాటర్న్ చూసాం కదా, సో అన్నీ ఇలాగే ప్యాటర్న్లో ఉంటాయి. ఒకసారి మీకు ఒక్కొక్కటి ర్యాండమ్గా కొన్ని చూపిస్తాను. ఓకేనా, మీరు ఏదైనా నేర్చుకోవాలంటే జస్ట్ ఏంటంటే ఒకసారి నీకు తెలియదు, సో ఫైల్ పాత్స్ మీకు HTML ఫైల్ పాత్స్ తెలియదు ఫర్ సపోజ్, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక ఏంటంటే వేరే ట్యాబ్లో ఓపెన్ అవుద్ది. సో ఇందడ ఓపెన్ అట్టుగానే, సో ఇక్కడ చూసారు కదా వేరే ట్యాబ్లో అయితే మనకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి. సో దాని ఏంటంటే ఫైల్ పాత్స్ అంటే ఏంటి, దాని తర్వాత టైప్స్ ఆఫ్ ఫైల్ పాత్స్ అని ఇచ్చారు. సో ఫైల్ పాత్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, ఏకంగా దాని కోడ్ కూడా మెన్షన్ చేశారు, డైరెక్టరీ కోడ్ కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఒక్కో దాంట్లో సింపుల్ కంటెంట్ ఇచ్చారు, అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాను. ఇది కూడా ఇచ్చాను సేమ్ ఇలాగే అనమాట. మీరు ఏది నేర్చుకోవాలంటే అది సేమ్ ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. అంటే మనం చూసేది ఏంటంటే ఓన్లీ HTML మాత్రమే. సో HTMLకి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఓకేనా, సో HTML ఎందుకు ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకు డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఓకేనా, ఇంకొకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వచ్చేసాము. ఇందాక మనం ఎక్కడ చూసాము, కోర్సెస్ దగ్గర ఏదైతే మనకి ఎక్స్ప్లోర్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేసుకున్నాం. సో వీటిలో వచ్చారు చూడండి మనకి ఎన్ని ఉన్నాయో, చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. SQL అని, OS అని, DA అని, ఇక్కడ చూడండి మళ్ళీ కంప్యూటర్ ఫండమెంటల్స్ అని, ఆర్ లాంగ్వేజెస్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఏది కావాలంటే క్లిక్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా కిందకి వెళ్తే ఏంటంటే మనకి డౌట్ ఆస్క్ అవే. సో అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో దట్ మీరు ఆన్సర్ అయితే ఓకే, లేదంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, ఇక్కడ మనకి వాట్సాప్ ఉంది కదా, సో దట్ మీరు వాళ్ళని రీచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ చూడండి ఎంత ఇచ్చారు అసలు నెంబర్ వాళ్ళు. పేజ్ వ్యూడ్ అంట, అసలు ఎన్నిసార్లు చూసారు ఏంటి అనేది, హ్యాపీ యూజర్స్ అంట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చరికి ఫైల్ డౌన్లోడెడ్. సో ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. సో ఇదైతే కనుక చాలా బాగుంది వెబ్సైట్ అయితే. ఇక్కడైతే మీరు చూడొచ్చు కొన్ని రివ్యూస్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో దాని చూసాం కదా టాపర్ వరల్డ్ అనేది అబౌట్ అంటే వాళ్ళ గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ప్రతి వెబ్సైట్లో చూస్తాం. సో కిందనే మనకి మ్యాక్సిమం కామన్ కంటెంట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్, ఫాలో అవుట్ అని కానీ, లేదంటే మెయిన్ మెన్యూస్ కానీ, లేదంటే అబౌట్ అస్ కానీ మామూలుగా ఉంటుంది అన్నమాట. సో ఇది అనమాట వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇది. అండ్ ఇంకా మెయిన్ డీటెయిల్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇక్కడ మన కోర్సెస్ అనేవి చూసారు కదా పైన, C++, జావా, పైథాన్, DSA, DWA, DBMS, SQL, ఆపరేటింగ్ సిస్టమ్స్, మళ్ళీ అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూడండి, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, డేటా సైన్సెస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డ్రాట్ అంట, ఫ్లటర్ అంట, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏదన్నా కోర్స్ నేర్చుకుందాం, ఇందాక చూపించాం కదా ఒకటి, ఇప్పుడు ఒక 2 or 3 చూసి మనం ఇప్పుడు వైండ్ అప్ చేద్దాం. ఓకేనా, సో ఫర్ సపోజ్ ఇందాక మనం అలా పైథాన్ చూసాం, పైథాన్ చూడలేదు. సో ఇప్పుడు మనం ఒకసారి పైథాన్ ఓపెన్ చేద్దాం, లేదంటే సంథింగ్ ఏదో DSC అంటే చూద్దాం ఒకసారి. సో నేను ఇప్పుడు DSC అనేది క్లిక్ చేశాను. సో DSC అనేది ఓపెన్ అయింది. సో లేదంటే DSC ఆల్గోరిథమ్స్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు కిందకు వస్తున్నాను. సో వాట్ ఈస్ DSC అంటే ఏంటి అని చూడండి. ఇక్కడ చూడండి టాపిక్స్ కవర్డ్. సో ఇక్కడ మనకి ఇండెక్స్ లాగా ఇచ్చారన్నమాట. సో ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ లైన్గా చూడొచ్చు. ఈ టాపిక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు స్టార్టింగ్ నుంచి అయితే ఇంట్రెస్ట్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ మీకు తెలుసు, లేదంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీకు కావాల్సిన టాపిక్ దగ్గర ఆగొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి సెలెక్షన్ షార్టర్ ఉంది కదా, సో నేను అది క్లిక్ చేస్తున్నాను మరి మీకు చూపించడానికి.
సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంకో విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇచ్చుండే ఇంకో విండోలో ఓపెన్ అయింది అనమాట మనకి. సో నేను ఇప్పుడు కిందకు వస్తున్నాను. సో ఆధార్ సెలక్షన్ షాట్ అంటే అసలు ఏంటి అని చెప్పి డిస్క్రిప్షన్ ఇచ్చారు. దాని తర్వాత హౌ సెలక్షన్ షాట్ వర్క్స్ అంటే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. అండ్ అది ఒక్కటే కాదు, ఇక్కడ మనకి ఏంటంటే చిన్న పీడిఎఫ్ అనేది ఇచ్చారు. ఇది మీకు ఇప్పుడు మీకు అది కింద మీకు పీడిఎఫ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, కనపడుతుంది. ఓకే, 1 minute. ఇక్కడ మనకి పీడిఎఫ్ చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఒక చిన్న పీడిఎఫ్ టైప్లో మనకి ఇచ్చారు. కాకపోతే వీటిలో ఏంటంటే ఎక్కువ పేజెస్ పెద్దగా లేవు, కాకపోతే సౌండ్ ఎఫెక్ట్లు బాగున్నాయి. మీకు ఇప్పుడు అది కూడా మేబీ రికార్డ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. సో అలా మీకు ఏంటంటే చిన్న పీడిఎఫ్ లాగా మనకి ఏంటంటే ఇలా పేజెస్ లాగా ఇచ్చారు. కాకపోతే కంటెంట్ అయితే కొంచెం ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, షార్ట్ ఎగ్జాంపుల్స్ గురించి ఇచ్చారు. అండ్ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ గురించి ఇచ్చారు. అండ్ రిలవెంట్ క్వశ్చన్స్ కూడా కింద ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇది అనమాట. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు దాంట్లో చూపించాను. ఓకేనా. సేమ్ అదే అనమాట. ఇంకా అన్నీ మీరు ఏదైతే కోర్స్ పైన చూసారో మీకు సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట. కోర్సెస్ అన్నీ సేమ్ మించుమించుగా అన్నీ అలాగే ఉంటాయి. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇందాడు మనం ఆల్రెడీ ఇప్పుడు డిఎస్సి చూసేసాం. ఇందాడు మనం ఏం చూసాం, HTML చూసాం సంథింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఒకసారి SQL కూడా చూద్దాం. SQL అంట. సో SQL ఎలా ఉంది ఏంటి, సేమ్ అలాగే ఇక్కడ చూసారు కదా, SQL ట్యూటోరియల్ అని చెప్పి. సో నేను ఇప్పుడు కిందకు వస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి మనకి ఇంకా డేటా అనేది చాలా కవర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అలాగే టాపిక్స్ కవర్, ఏ అయితే టాపిక్స్ కవర్ అయినాయి ఏంటి అని ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. SQL ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. సో SQL ఆపరేషన్స్ ఇది క్లిక్ చేశాను. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అదేంటంటే అది ఓపెన్ అవుతుంది SQL అనేది. సో ఇక్కడ చూడండి ఓపెన్ అయింది. సేమ్ దానిలాగానే, అంటే ప్యాటర్న్ అయితే సేమ్. కథ ఏంటంటే మనకి ఏదైతే టాపిక్స్ కోసం చూస్తున్నామో ఏంటి అనేది ఇది. ఇక్కడ చూడండి మనకి PDF అనేది లోడ్ అవుతుంది ఎందాకలాగానే సేమ్, అంటే పేజెస్ లాగా ఉండి మనకి తిప్పుతుంటే ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి కదా, సేమ్ అదే. ఏ చూడండి తిప్పేం చూసారా, సేమ్ అది. ఓహాలు ఎక్కువ పేజ్ ఉంటే ఎక్కువ అనమాట అది. సో అది అనమాట. PDF అయితే అవైలబుల్గా ఉంది, మీరు కావాలని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, సేమ్ దాని గురించి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ దాని గురించి ఆపరేషన్స్కి రిలేటెడ్కి ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. ఓకేనా. రిలవెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఏంటంటే ఇప్పుడు పైథాన్ చూడలేదు. సో డిఎస్సి చూసాం, SQL చూసాం అండ్ HTML చూసాం. అండ్ ఇంకోటి 2-3 చూసేసి మనం ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డేటా సైన్సెస్ అనమాట. సో డేటా సైన్స్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఎలా ఉంది, సేమ్ ఇంటర్ఫేస్, అన్నిటికీ కామన్ ఇంటర్ఫేస్. కిందకి వచ్చేసరికి మన టాపిక్స్ కావడం చెప్పి కింద ఇస్తాడు. హ్యాస్టీస్గా సేమ్ అలాగే ఉంది. అంతే, అంత కాంప్లెక్స్. కొన్ని అయితే మనకి వేరే బ్లాగ్స్ ఓపెన్ అవుతాయి, వేరే లింక్స్ ఓపెన్ అవుతాయి, అన్నీ కాదు. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు వచ్చేసింది టాపిక్స్ కవర్డ్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఏదన్నా ఒక స్టాటిస్టిక్స్ ఫార్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది చూడండి డైరెక్ట్గా వచ్చేసింది మనకి. సో సేమ్ అదే ఇంటర్ఫేస్ అనమాట. ఇలా కిందకు వస్తున్నాను ఇంకా. సో మీరు ఇక్కడ ఏదైనా కోర్స్ కావాలంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అని పెట్టారు కదా. సో అదే అనమాట. సో సింపుల్గా ఇన్ఫర్మేషన్ పెట్టారు, 2-3 ఎగ్జాంపుల్స్ పెట్టారు, అంతే అనమాట. సో అలా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో సో అదన్నీ మీకు తయారు చేయొచ్చు అనమాట. సో ఇది అనమాట మనకి. సో వెబ్సైట్ అయితే చాలా సింపుల్గా ఉంది. సో సింపుల్ ఇంటర్ఫేస్ అండ్ టాపిక్స్ ఏవైతే కవర్ చేస్తారో సో దట్ వాళ్ళు ముందే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. దాన్ని బట్టి ఏంటంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా సో దట్ మీరు వెతుకుతున్న టాపిక్ దీంట్లో ఉంటే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఏంటంటే జస్ట్ ఇలా ఒక టాపిక్ క్లియర్గా ఉంది కాబట్టి సో దట్ మీకు యూ క్యాన్ గో త్రూ దట్ అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇదే అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం బట్టి మర్చిపోకండి. అండ్ నాట్ ఓన్లీ దట్,
అంటే ఫిజికల్ డిజైన్ గురించి ఎవరన్నా కోర్స్ చూస్తున్నట్టయితే కనుక సో ఆల్రెడీ నేనైతే ఒక కంప్లీట్ బ్లాగ్ అని డెవలప్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనకి దీని వరకు మనకి ఎండ్ వరకు ఏదైతే మనకి కంటెంట్స్ కావాలో లేదంటే ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా నేను ప్రొవైడ్ చేశాను. ఓకేనా, మీరు కింద డిస్క్రిప్షన్ చూడొచ్చు. అండ్ మీరు మన పేజ్ని ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వచ్చు. సో మీరు ఏంటంటే దాంట్లో వచ్చేసరికి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చిన్న షార్ట్స్ అనేవి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఓకే మరి ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జై హింద్.